హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ నీ ప్రేమకై ఎదురు చూసే నీ సీత ఎపిసోడ్ 14. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అరుంధతి కళ్ళల్లో నీళ్లు తిరగడం చూస్తూ, ఏమైంది వదినా అంది పవిత్ర. ఆహా, ఏమీ లేదు, చాలా చాలా ఆనందంగా ఉంది. ఇద్దరికి పెళ్లి చేసేసాము. ఎప్పుడూ ఎలా మనసు మార్చేసుకుంటారో అని చాలా కంగారు పడ్డాను. ఇకపై ఏ బాధ లేదు నవ్వుతూ అంది అరుంధతి. నిజమే వదినా, ఇదంతా కలలాగా అనిపిస్తుంది వదిన. ఆలోచిస్తుంటే పెళ్ళి అనుకున్నామో లేదో చకచకా పనులన్నీ పూర్తి చేశాము. కాళ్లకు చక్రాలు కట్టుకుని పరిగెట్టాము. అప్పుడే పెళ్ళయ్యి ఒకరోజు కూడా గడిచిపోయింది నవ్వుతూ అంది పవిత్ర. ఇద్దరూ పెళ్ళికి ఒప్పుకుని నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఎంతో సంతోషంగా ఉన్నారో పెళ్లిలో మీరు గమనించారా? వాళ్ళ మాటలు వింటూ చదువుతున్న న్యూస్ పేపర్ పక్కన పెట్టి అడిగాడు ప్రభాకర్. అవునండి, నేను కూడా గమనించాను. పెళ్లిపీటల మీద నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ ఒకరిని ఒకరు చూసుకుంటూ తెగ సిగ్గుపడుతున్నారు. వాళ్ళ మాటల మధ్యలోకి వస్తూ అంది అన్నపూర్ణమ్మ. అందరి మాటలు విని ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు రాఘవయ్య. పంతులు గారు వచ్చి సత్యనారాయణ వ్రతానికి అంతా రెడీ చేశారు. పెళ్ళి అవడంతోనే సగానికి పైగా చుట్టాలు ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. మిగిలిన బంధువుల సమక్షంలో వేద మంత్రాల నడుమ నవదంపతులు ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని ఒకరిని ఒకరు చూసుకుంటూ ముసిముసిగా నవ్వుతూ భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు. ప్రభాకర్ తనకి ఉన్న ఒక్కగానొక్క కొడుకు పెళ్ళి అంగరంగ వైభవంగా జరిపించడమే కాకుండా ఊరు బంతి కూడా పెట్టించాడు. జనాలందరూ వచ్చి భోజనాలు చేసి నవదంపతులను ఆశీర్వదిస్తున్నారు. సాయంత్రం అయ్యేసరికి వచ్చిన చుట్టాలందరూ ఎవరి ఇళ్ళకి వాళ్ళు ప్రయాణమయ్యారు. ఇల్లంతా కాస్త నిశ్శబ్దమయ్యింది. హడావిడి తగ్గింది. సీతారాం ఊపిరి పీల్చుకున్నారు. బావా, నిద్రపోయి 2 days అవుతుంది కదా. పెళ్లి కూతుర్ని చేసింది మొదలు అస్సలు రెస్ట్ లేదు నాకు ఆవలిస్తూ అంది సీత. సేమ్ సిచ్యువేషన్ సీత, నాకు కూడా బాగా నిద్రొస్తోంది. కానీ వీళ్ళు మనల్ని వదిలిపెట్టట్లేదు కదా బావా. నైట్ మాత్రం వదిలేస్తారులే, ఇద్దరం మన రూమ్లో ఉండొచ్చు చిన్న నవ్వు నవ్వుతూ అన్నాడు రామ్. అంటే ఏంటి బావా? డౌట్గా చూసింది సీత. అవునే, నీ డౌట్ నిజమే. ఈరోజు మన ఫస్ట్ నైట్ అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. కావాలంటే చూడు, పువ్వులు పైకి తీసుకువెళ్తున్నారు నా రూమ్లోకి నవ్వుతూ చూపించాడు కనుసైగ చేసి రామ్. నిజమే. నువ్వేంటి బావా నాకేసి అలా చూస్తున్నావు? నాకు చాలా టైట్గా ఉంది. ఈరోజే ఇలాంటివన్నీ చెయ్యాలా? కొంచెం టైం తీసుకోవచ్చు కదా అంది సీత. సీత, అమ్మ వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వీటన్నిటికీ ముహూర్తాలు ఉండాలని ఏదో వాళ్ళ అరేంజ్మెంట్స్ వాళ్ళు చేస్తున్నారు. కానీ మనల్ని ఇద్దరినీ రూమ్లోకి పంపించాక ఆ టైంలోనే నీకు నాకు ఒకేసారి ఫీలింగ్స్ రావాలి, నువ్వు నేను ఒకేసారి కమిట్ అవ్వాలి అంటే అది జరగని పని. రూమ్లోకి వెళ్ళడమే వాళ్ళకి ఇంపార్టెంట్. ఆ తర్వాత మనిష్టం. ఎవరైనా అడుగుతారా ఏంటి అన్నాడు రామ్. అయితే ఈరోజు నైట్ బాగా నిద్రపోదామా బావా? ఓఎస్, తప్పకుండా, నో అబ్జెక్షన్ నవ్వాడు. సో బావా, నీకు ముహూర్తాల మీద నమ్మకం లేదా? రామ్ వైపు ఐమూలగా చూస్తూ అడిగింది సీత. ఎందుకు లేదు, ఉంది. పెళ్ళిలో ఎవరైనా ముహూర్తమే చూస్తారు కదా సీత. కానీ అది వేరు, ఇది వేరు. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ సీత. పెళ్ళికి 2 కుటుంబాల సమ్మతం, నా ఇష్టం ఉంటే సరిపోతుంది. కానీ ఇది పూర్తిగా డిఫరెంట్ సీత. నీకు నాకు ఏ అబ్జెక్షన్ ఉండకూడదు. మనల్ని మనం అర్థం చేసుకోవాలి. మన మనసు శరీరం 2 దీనికి రెడీగా ఉండాలి కదా. అప్పుడే మనకి ఫస్ట్ నైట్, అర్థమైందా? నవ్వుతూ అన్నాడు రామ్. సీత చాలా కంగారు పడుతూ అటు ఇటు చూస్తూ, అయ్యో షూ, ఎవరైనా మన మాటలు వింటారు బావా, ఎందుకంత గట్టిగా మాట్లాడుతున్నావు? నిన్ను కదిలించాను చూడు, నాకు బుద్ధి లేదు అంది సీత. ఏంటి ఇంత సిగ్గు? అయినా నాకు అర్థం కాదు, ఇది ఎవరు చెయ్యని పనా ఏమిటి అన్నాడు రామ్ సీతకి మాత్రమే వినిపించేలాగా.
బాబు మహానుభావా, ఆపుతావా? మనమిద్దరం ఇలాంటి డిస్కషన్ చేస్తున్నామని ఇక్కడ ఉన్న వాళ్ళల్లో పొరపాటున ఎవరైనా విన్నారంటే ఆగలేకపోతున్నామనుకుని ఇప్పుడే రూమ్లోకి పంపిస్తారు. నీకు దూరంగా వెళ్ళి కూర్చుందామంటే మీరిద్దరూ పక్కపక్కనే కూర్చోవాలి అంటున్నారు. చిరుకోపంగా చూస్తూ అంది సీత. నేనిప్పుడు ఏమన్నానే? నీకెందుకంత కోపం వస్తుంది? సెక్స్ అంటేనే చాలు అదేదో పెద్ద బూతు మాటలాగా ట్రీట్ చేస్తారు మీరంతా. 9th 10th నుంచే సెక్స్ గురించి లెసన్స్ చెప్తారు. కాలేజ్ టాపర్వి మళ్ళీను. ఇది చాలా న్యాచురల్ విషయమని నీకు తెలీదా? తెలుసు బావా, బట్ కొంచెం డిస్కషన్ చేసేటప్పుడు సిచ్యువేషన్ కూడా చూడాలి కదా. కాలేజీలో అయితే నేను కూడా స్పీచ్ ఇస్తాను. ఇక్కడ చూడు, పెద్దమ్మ, బామ్మగారు, అమ్మమ్మ, పిన్నులు ఇలా పెద్దవాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ మధ్యలో ఈ డిస్కషన్ ఏంట్రా బాబు? పైగా అందరి చూపులు మన మీదే ఉన్నాయి. నీకు దండం పెడతాను, ఆపై బావా అంది సీత. సీత ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ ఓకే ఓకే కూల్ అన్నాడు రామ్. అమ్మయ్యా, ఆపాడు. అందుకనే మరీ ఇంటెలిజెంట్ మొగుడిని చేసుకోకూడదు, ప్రతి దానికి ఇలా లెక్చర్ ఇచ్చి చంపుతారు అనుకుంటూ రామ్ వైపు చూసి తనలో తానే నవ్వుకుంటోంది సీత. భోజనాలన్నీ కంప్లీట్ చేసి నవదంపతులు ఇద్దరికీ కూడా స్పెషల్గా భోజనం పెట్టి ఒకరికి ఒకరు తినిపించుకొండర్రా అని అక్కడ ఉన్న పెద్దవాళ్ళు అంటుంటే సీత బుగ్గలు ఎర్రగా అయిపోతున్నాయి. సిగ్గుపడుతూనే రామ్కి తినిపిస్తోంది. రామ్ కూడా సీతకు తినిపిస్తున్నాడు. అందరూ ఒకటే నవ్వులు ఆ నవజంటని చూసి. తెల్ల చీర మీద గులాబీ ఎంబ్రాయిడింగ్తో చిన్న గోల్డ్ కలర్ అంచు ఉన్న ఒక అందమైన శారీని సీతకి చక్కగా కట్టారు. పూల జడ వేశారు. కళ్యాణం బొట్టు, బుగ్గన చుక్క పెట్టి ఎంతో అందంగా కుందనపు బొమ్మలాగా రెడీ చేశారు. పవిత్ర కూతురుని మురిపంగా చూసుకుంటూ నా దిష్టే తగులుతుందే నీకు అంటూ దిష్టి తీస్తున్నట్లు చేతులు తన చుట్టూ తిప్పి మెటికలు విరుచుకుంది. రామ్కి కూడా చక్కగా పంచెకట్టి కళ్యాణం బొట్టు, బుగ్గన చుక్క పెట్టి ఎంతో అందంగా మన్మధుడిలాగా రెడీ చేశారు. అరుంధతి కొడుకుని చూసుకుని తెగ మురిసిపోతోంది. దగ్గరగా తీసుకుని నుదిటి మీద ముద్దు పెట్టింది. రామ్ వాళ్ళమ్మ కళ్ళల్లో సంతోషం చూసి చిన్నగా నవ్వుతున్నాడు. చూస్తూ చూస్తూనే నైట్ టైం 10 అయిపోయింది. ఇద్దరిని కూర్చోపెట్టి పంతులుగారు పూజ చేయించి అక్కడ ఉన్న దంపతులందరికీ దంపతాంబూలాలు ఇప్పించారు. పూలబంతి చుట్టి ఒకరికి ఇచ్చి మరొకరికి వేయమని చెబుతుంటే చుట్టూరా దంపతులందరూ చేరి గోలగోల చేస్తుంటే సీతారాం పూలబంతి ఆటలు ఆడుతున్నారు, నవ్వుతున్నారు. మీ ఆయనకు చిలకలు తినిపించవే పిల్ల అంటూ ఒక పెద్దావిడ చక్కగా చిలకలు చుట్టి సీత చేతికి తొడిగింది. ఒరే అబ్బి, నువ్వు కూడా నీ భార్యకి చక్కగా తినిపించు అంటూ రామ్ చేతికి కూడా పెట్టింది. సీత ముందుకి చెయ్యి చాపుతూ అందరూ తన వైపే చూస్తూ ఉండటంతో తెగ సిగ్గుపడిపోతూ మెలికలు తిరిగిపోతూ చేతిని కాసేపు ముందుకు పెట్టి రామ్ వైపు చూస్తూ మళ్ళీ వెనక్కి తీసేసుకుంటూ తెగ సిగ్గుపడిపోతోంది. సీత వాలకం చూసి రామ్ నవ్వుతూ సీత చేతిని పట్టుకున్నాడు. సీత పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని రామ్ వైపు అలాగే చూస్తూ ఉండిపోయింది. సీత చేతిని దగ్గరగా తీసుకుని ఆ చిలకలను రామ్ తిన్నాడు. రామ్ చేతి స్పర్శకి మరింత సిగ్గుపడుతోంది సీత. రామ్ కూడా సీతకి చక్కగా చిలకలు తినిపించాడు. కావాలనే సీత రామ్ వేలుని కస్సున కొరికింది. ఔ అంటూ తన చేతిని వెనక్కి లాక్కుని రాక్షసి, ఏంటే నా వేలు కూడా తినేస్తావా? అంత రుచిగా ఉందా అన్నాడు రామ్. రామ్ మాటలకి ఏం మాట్లాడాలో అర్థం కాక అందరూ తన వైపే చూస్తుంటే చేతులు ఫేస్కి అడ్డు పెట్టుకుని తెగ సిగ్గుపడుతోంది సీత. అందరూ ఒక్కటే నవ్వులు. వాళ్ళ చేత రకరకాల ఆటలు ఆడించారు. చూడ ముచ్చటగా ఉన్న సీతారాం వైపు చూస్తూ ముసిముసిగా నవ్వుకుంటూ మొదట రామ్ని రూమ్లోకి పంపించారు. ఫస్ట్ నైట్ రూమ్ చాలా చక్కగా అందంగా రెడీ చేశారు. అంతా అబ్జర్వ్ చేశాడు రామ్. మత్తెక్కిచ్చే సువాసన వచ్చేలాగా అగరవత్తులు వెలిగించారు. ఫ్రూట్స్, స్వీట్స్ అన్నీ పెట్టారు. ఒక వారగా చిన్న కూజ, దాహం వేస్తే మంచినీళ్లు తాగడానికి అన్నీ చూస్తూ సీత కోసం వెయిట్ చేస్తున్నాడు రామ్. తను ఎప్పుడెప్పుడు రూమ్లోకి వస్తుందా అని. కాసేపటికి సీతకి పాల గ్లాస్ ఇచ్చి చూడు సీత, అందరూ ఉండగానే మీ ఆయన వేలు కస్సున కొరికేశావు, కొంచెం జాగ్రత్తమ్మా, పిల్లాడు భయపడతాడు అని ఒకరు నవ్వుతుంటే సీత మొండి చేయకుండా మీ ఆయన చెప్పినట్లు వినవే అని మరొకరు చెప్తున్నారు. రూమ్లోకి వెళ్తే వాళ్ళ తిప్పులు వాళ్ళే పడతారు అని ఇంకొకరు అంటున్నారు. అబ్బబ్బబ్బా ఆపండి అంటూ పవిత్ర సీతని పక్కకు తీసుకువచ్చి మాట్లాడుతోంది.
చూడమ్మా సీత, నీ మనసుకు నచ్చిన రామే నీ జీవితంలోకి వచ్చాడు. ఈరోజు నీ జీవితాన్ని చక్కగా పండించుకో. నిన్ను నువ్వు అతనికి అర్పించుకో. అతనిని నీ సొంతం చేసుకో. పెళ్ళయ్యాక భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం ఏర్పడే వరకు వాళ్ళ మధ్య సన్నటి గీత ఉంటుంది. వాళ్ళకి పరిధులు ఉంటాయి. ఈరోజు నువ్వు ఆ అడ్డుగీతను చెరిపేసేయి సీత. మీ మధ్య ఉన్న ప్రేమకి, దాంపత్య జీవితాన్ని ముడివెయ్యి. సీత చేతులు చిన్నగా వణుకుతున్నాయి. వాళ్ళమ్మ మాటలు వింటూ తలదించేసుకుంటోంది. సీతలో కంగారుని అరుంధతి గమనించి, సీత, భయపడకు. మొదట్లో ఎవరికైనా ఈ భయం చాలా సహజం. అందరూ ఫేస్ చేసిన సిచ్యువేషనే ఇది. ఈరోజు నువ్వు మీ బావని సొంతం చేసుకుంటే రేపటి నుంచి మీ బావ నీ చుట్టూ తిరుగుతాడు. రామ్ నీ భర్త. సర్వ హక్కులు నీకుంటాయి. నీ ప్రేమతో అతనిని పెళ్లి వరకు తీసుకొచ్చావు. ఇంకా రామ్ని వెనకడుగు వెయ్యనివ్వుకు సీత. నీకు నువ్వు బాధ కలిగించుకోకు. అలాగే రామ్కి కూడా బాధ కలిగించకు. నేను చెప్పింది నీకు అర్థమైంది కదమ్మా అంది అరుంధతి. సీతకి మాటలు రావట్లేదు. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అంది చిన్నగా తల ఊపుతూ. సీత పరిస్థితిని అర్థం చేసుకుని పవిత్ర, అరుంధతి ఇద్దరూ సీత చేతికి పాల గ్లాస్ ఇచ్చి నవ్వుతూ రూంలోకి పంపించారు. సీతకి చాలా కంగారుగా అనిపిస్తోంది. రామ్ చిన్నప్పటి నుంచి తెలిసినవాడే అయినా ఆ క్షణం ఏదో తెలియని భయం లోపలికి వచ్చింది. చిన్నగా తలుపులు దగ్గరికి వేసి గొల్లెం పెట్టి వెనక్కి తిరిగి చూసింది. రామ్ ఎక్కడా కనిపించలేదు. చారడు కళ్ళను అటూ ఇటూ తిప్పుతూ మొత్తం చూసింది. బావా అని పిలుస్తూ ఎక్కడ ఉన్నాడా అని వెతుకుతోంది. వాష్రూంలో వాటర్ శబ్దం విని సైలెంట్గా ఊరుకుంది సీత. వచ్చావా సీత? నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఆ మాట విని సిగ్గుపడుతూ రామ్ వైపుకు తిరిగింది సీత. రామ్ ఒక చిన్న బాల్చీతో వేడి నీళ్లు తీసుకొచ్చాడు. ఏంటి బావా, నువ్వేం చేస్తున్నావు? అయోమయంగా చూస్తూ అంది సీత. మాట్లాడికే, కూర్చో అంటూ బెడ్ మీద కూర్చోపెట్టి తన చేతిలో ఉన్న పాల గ్లాస్ పక్కన పెట్టి, సీత కొంచెం చీర పైకెత్తు. ఏంటి? అరే, చీర పైకి పెట్టుకో అంటున్నాను అంటూ ఆ చీర కుచ్చిళ్ళు కిందకి వంగి రామ్ పట్టుకోగానే, బావా ఏం చేస్తున్నావు బావా అంది సీత కంగారు పడుతూ. ఒసే, నేనేం చేయట్లేదు, కంగారు పడకు. చీర పైకి పట్టుకో అని సీత కాళ్ళు తీసి ఆ వేడి నీళ్ళల్లో పెట్టాడు రామ్. అయ్యో బావా, ఏం చేస్తున్నావు నువ్వు? అరే, నాకు తెలుసు సీత, నీ కాలు బెనికింది, నువ్వు చాలా నొప్పిని భరిస్తున్నావని. నీ నడకలో తేడా నేను అబ్జర్వ్ చేశాను. ఇంకొక 4-5 రోజుల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇలా అయితే కష్టం. ముందు నుంచి బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల నీకు అలా అయ్యి ఉండొచ్చు. ఈ హాట్ వాటర్లో కాసేపు పెడితే నీకు చాలా రిలాక్స్గా ఉంటుంది సీత. రామ్ వైపు ఆశ్చర్యంగా అలా చూస్తూ, నీకెలా తెలుసు బావా? నేను చెప్పలేదు కదా. అయినా నేను కుంటుతూ కూడా నడవలేదు. రామ్ ప్రేమని చూసి చిరునవ్వుతోనే సిగ్గుపడుతూ అడిగింది సీత. నాకు అలాగే తెలుస్తాయిలే, నువ్వు చెప్పాలా ఏంటి? నీకే బాధ కలిగినా నాకు తెలిసిపోతోంది సీత అంటూ ఏవో కొన్ని టాబ్లెట్స్ తీసి స్మాష్ చేస్తున్నాడు రామ్. ఇప్పుడేం చేస్తున్నావు బావా? ఏం చేయట్లేదు సీత, సైలెంట్గా నువ్వు చూస్తూ ఉండు అంటూ ఏదో ఆయిల్ చిన్న బౌల్లోకి తీసుకుని ఈ స్మాష్ చేసిన టాబ్లెట్స్ అందుట్లో వేసి చిన్నగా గిలకరించి తీసుకువచ్చి ఆ పెయిన్ రిలీఫ్ ఆయిల్ని ఒక పక్కన పెట్టి సీత కాళ్ళు వేడి నీళ్ళల్లో నుంచి తీసి చక్కగా తుడుస్తున్నాడు. అయ్యో బావా, అసలు నువ్వేం చేస్తున్నావు? నా కాళ్ళు నీ ఒళ్ళో పెట్టుకుని తుడుస్తున్నావెందుకు? అరే, మాట్లాడకని చెప్పానా? నేను చేయకూడదా నీకు? అది కాదు. మాట్లాడకు. సీత కాళ్ళకి చక్కగా ఆయిల్ స్ప్రెడ్ చేసి మసాజ్ చేస్తున్నాడు. బావా, నేను రాసుకుంటాను కదా, నాకు చేతులున్నాయి. పర్వాలేదు, నా పెళ్ళానికి నేను ఈ మాత్రం చెయ్యొచ్చు. నువ్వు నోరు మూసుకుని రెస్ట్ తీసుకో. అయ్యో బావా, చెక్కిలి గిలిపుడుతుంది నాకు. అవునా? నవ్వుతూ మసాజ్ చేస్తున్నాడు రామ్. చాలు బావా, ఆగవే. ఈ ఆయిల్ కాసేపట్ట ఎవాబ్రేట్ అయిపోతుంది. అప్పటి వరకు రాస్తాను. మార్నింగ్ నీకు అసలు ఈ బాధ ఉండదు, చాలా రిలీఫ్గా ఉంటుంది అంటూ పిక్కల దగ్గర నుంచి అరికాళ్ళ దాకా ఆయిల్ రాసి ఫింగర్స్ లాగి స్మూత్గా ప్రెస్ చేస్తూ చక్కగా మసాజ్ చేస్తూ నొక్కుతున్నాడు రామ్. రామ్ చేతి స్పర్శకి సీత ఒళ్ళంతా చెమటలు పట్టేసి గుటకలు పడట్లేదు. కాళ్ళు వెనక్కి లాక్కుంటుంటే రామ్ వదలట్లేదు. ఆగవే సీత, రాస్తున్నాను కదా, ఎందుకలా గింజుకుంటున్నావు?
అని అరిచి మరీ ఒళ్ళో పెట్టుకుని రాస్తున్నాడు. ఒక 15 మినిట్స్ తర్వాత, ఇప్పుడెలా ఉంది సీత? తగ్గింది బావా అంటూ తన చీరని వెంటనే కిందకి లాగేసుకుంది సీత సిగ్గుపడుతూ. అప్పుడు గమనించాడు రామ్ సీతని బాగా. తనకి కనురెప్పలు అదే పనిగా పడిపోతున్నాయి. గుటికలు మింగుతోంది. గొంతు తడారిపోతోందేమో. పెదవులను పదే పదే తడి చేసుకుంటోంది. ఏంటే, నిన్ను చూస్తుంటే నీకేవో ఫీలింగ్స్ వచ్చి ఇబ్బంది పడుతున్నట్లున్నావు. ఆర్ యూ ఓకే? ఏమైనా కావాలా అడిగాడు రామ్ సీత దగ్గరికి వచ్చి నుదుటి మీద ముద్దు పెడుతూ. అంతే, వెంటనే రామ్ని 2 చేతులతో గట్టిగా కౌగిలించుకుంది సీత. రామ్ కూడా సీతని గుండెలకు హత్తుకున్నాడు. ఒక్క నిమిషం ఇద్దరూ అలాగే ఉండిపోయారు. సీత, ఇందాక నిద్ర వస్తోంది, నైట్ అంతా నిద్రపోతాను బావా అన్నావు కదా. రామ్ చిన్నగా సీతని అడుగుతూ తనను వదిలిపెట్టాడు. అంటే బావా, ఇప్పుడు నాకు నిద్ర రావట్లేదు. ముంగురులు సరిచేసుకుంటూ బుగ్గలు ఎర్రగా అవుతుంటే సిగ్గుపడుతూ నేల చూపులు చూస్తూ అంది సీత. అయితే రొమాన్స్ కంటిన్యూ చేద్దామా? 2 చేతులతో తన ఫేస్ దాచేసుకుని, చిప్పో బావా, ఏంటా మాటలు అంది సీత. పోనా? వద్దా? రేపటికి పోస్ట్పోన్ చేద్దామా? సీత పక్కనే కూర్చుని సిగ్గుపడుతూ సీత చేతులు అడ్డు పెట్టుకోవడంతో ఆ చేతులు తీసేసి తన కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు రామ్. నువ్వు కూడా అన్నావు కదా బావా నిద్ర వస్తోందని, నువ్వు నిద్రపోవా మరి అడిగింది సీత. నువ్వు మెరుపు తీగలాగా కనిపిస్తుంటే నాకేం నిద్ర వస్తుంది సీత. సీత నడుం మీద వెనక నుంచి చిన్నగా చెయ్యి వేస్తూ అంటున్నాడు రామ్. బావా, నీ చేతులు చాలా చల్లగా ఉన్నాయి అంటూ ఒక్కసారిగా లేచి నిలబడింది సీత. అలా అరవకే, బయట ఎవరైనా వింటే నేను నిన్నేదో చేస్తున్నానని అనుకుంటారు. అంటే ఇప్పుడు నువ్వు ఏం చేయవా బావా? నువ్వు కోఆపరేట్ చేస్తే ఏదైనా చేయొచ్చు. దూరంగా వెళ్తున్న సీత చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. ఇద్దరూ ఒకరిని ఒకరు కౌగిలించుకుని కాసేపు అలాగే ఉండిపోయారు. రామ్ మనసులో ఏదో అలజడి. జానకి ఎక్కడో మనసులో కదులుతోంది. తన కౌగిలి గుర్తుకు వస్తోంది. తనతో గడిపిన క్షణాలు, తన మాటలు, జానకి ప్రతిరూపం మొత్తం కళ్ళ ముందు కదిలినట్లు అనిపిస్తోంది. ఏదో తెలియని బాధ. సీత కౌగిలిని భరించలేకపోయాడు రామ్. ఒక్కసారిగా తనను వదిలేశాడు. 1 మినిట్ సీత అంటూ వాష్రూంలోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చాడు. రామ్ ఒక్కసారిగా అలా వింతగా ప్రవర్తించడంతో సీతకేమీ అర్థం కాలేదు. బావకి ఏమైంది అనుకుంటూ అలాగే ఉండిపోయింది. 2 మినిట్స్ తర్వాత సీత పక్కకి వచ్చి కూర్చున్నాడు రామ్. సీత, ఇఫ్ యూ డోంట్ మై, ఈరోజు వద్దు. ఫిజికల్గా ఇంకా నేను రెడీగా లేను. కొంచెం టైం కావాలి ప్లీజ్. రామ్ కళ్ళల్లో కన్నీటి పొర. సీత రామ్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంది. ఇట్స్ ఓకే బావా, ఇట్స్ ఓకే చాలా ఇబ్బంది పడుతూ అంది సీత. ఓకే, థ్యాంక్ యూ. ఇద్దరి మధ్య 2 నిమిషాలు మౌనం. 1 నిమిషం తర్వాత రామ్ మాట్లాడుతూ, గుడ్ నైట్ సీత, రెస్ట్ తీసుకో అంటూ మంచానికి అటువైపుగా తిరిగి పడుకున్నాడు. సీత కళ్ళల్లో కన్నీళ్ళు. బావ ఎందుకలా ప్రవర్తించాడు? బావ మనసులో ఇంకా జానకి ఉందా? తను గుర్తుకు వచ్చే బావ ఇలా ప్రవర్తిస్తున్నాడా? నా లైఫ్లో ఇదే కంటిన్యూ అవుతూ ఉండదు కదా అనుకుంటూ తను మంచానికి మరొక వైపుకి తిరిగి పడుకుంది. రామ్ తనని దగ్గరికి తీసుకుని కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం, నడుం మీద చెయ్యి వేసి దగ్గరికి తీసుకోవడం, చాలా రొమాంటిక్గా బిహేవ్ చేయడం, ఉన్నట్లుండి తనని దూరంగా తోసేసి వాష్రూంలోకి వెళ్ళిపోవడం. సీతకి ఏవేవో ఫీలింగ్స్. అస్సలు నిద్ర రావట్లేదు. అలా అని తన బావ మీద తనకెటువంటి కోపమూ లేదు. నిద్రపోతున్న రామ్ని చూసి చిన్నగా నవ్వుతూ అతని నుదుటి మీద ముద్దు పెట్టి, ఎప్పటికైనా నీ మనసులో స్థానం సంపాదిస్తాను బావా అనుకుంటూ బెడ్ దిగి నగలన్నీ తీసి పక్కన పెట్టింది. పువ్వులన్నీ తీసేసి టవల్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళింది. చల్లని నీళ్లతో స్నానం చేసింది. వేడెక్కిన శరీరం శాంతించే వరకు స్నానం చేస్తూనే ఉంది. తిరిగి రూంలోకి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని ప్రశాంతంగా నిద్రపోయింది. దాదాపు పెళ్లి హడావిడితో 10 రోజుల తర్వాత ప్రశాంతమైన నిద్ర, ఒళ్ళు తెలియని నిద్ర. ఉదయం 9 అవుతున్నా ఇద్దరూ రూంలోనే ఉన్నారు. తలుపు తీయట్లేదు. పవిత్ర చిన్నగా తలుపు తట్టి, సీత, అమ్మా సీత పిలుస్తోంది. సీత తెల్లవారుజాము వరకు మెలకువగా ఉండడం వల్ల తనకు అస్సలు మెలకువ రావట్లేదు. ఆ చప్పుడికి రామ్ కళ్ళు తెరిచాడు. అత్తమ్మా, సీత నిద్రపోతోంది చెప్పాడు.
రామ్ త్వరగా ఫ్రెష్ అప్ అయి బయటికి రండమ్మా. అలాగే అత్తమ్మా. పవిత్ర నవ్వుకుంటూ ఆ రూమ్ నుంచి దూరంగా వెళ్ళింది. సీత మంచి నిద్రలో ఉంది. సీతని క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నాడు రామ్. అదేంటి నైట్ డ్రెస్ వేసుకుంది? నైట్ చీరలో ఉంది కదా. రూమ్ అంతా క్లియర్గా చూశాడు. నగలన్నీ తీసి డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టి ఉంచింది. చీర మడత పెట్టి పక్కన పెట్టింది. తన ఒంటి మీద నైట్ డ్రెస్ ఉంది. అది కూడా రామ్ది. పాపం దీనికి రాత్రి చీరలో నిద్ర రాలేదేమో. అయినా సీతకి చీర కట్టుకోవడం అలవాటే కదా. నా డ్రెస్ వేసుకుందేమిటి? అయినా ఈ డ్రెస్లో కూడా క్యూట్గానే ఉంది. నేను నైట్ పాపం తనని చాలా డిసప్పాయింట్ చేశాను. జానకి ఆ టైంలో నాకు గుర్తుకొస్తోంది. ఏం చేయగలను అనుకుంటూ సీత ఫేస్ మీద పడుతున్న ముంగురులను సరిచేసి సీత బుగ్గ మీద ముద్దు పెట్టాడు రామ్. రామ్ మీసాల స్పర్శకి చిన్నగా కళ్ళు తెరిచింది సీత. రామ్ తనకి అంత దగ్గరగా ఉండడంతో, ఏంటి బావా ఏం చేస్తున్నావు అంది. ఏం లేదు సీత, నేనే నిన్ను నిద్ర లేపుదామనుకున్నాను. నీకే మెలకువ వచ్చింది. గుడ్ మార్నింగ్ అన్నాడు రామ్. గుడ్ మార్నింగ్ బావా అంటూ లేచి కూర్చుంది సీత. గడియారం గంటలు కొడుతోంది 9 అయినట్లు. హో గాడ్, నేను ఇంతసేపు నిద్రపోయానా? బావా నాకు ఎగ్జామ్ ఉంది, టైం అవుతుంది, త్వరగా వెళ్ళాలి. నేను స్నానం చేయాలి, రెడీ అవ్వాలి. అమ్మ ఇప్పటి వరకు నన్నెందుకు నిద్ర లేపలేదు అంటూ ఒక్కసారిగా లేచి హడావిడి పడుతోంది. రామ్ ప్యాంట్ వేసుకుందేమో, అదేమో లూజ్గా ఉంది. ఒక్కసారిగా కిందకి జారిపోవడంతో సీత థైస్ వరకు తెల్లగా కనిపిస్తున్నాయి. రామ్ షాక్ అయిపోయి అలాగే చూస్తున్నాడు. సీత చెప్పలేనంత సిగ్గుపడిపోతూ వెంటనే కిందకి జారిన ప్యాంటుని పైకి లాక్కుంది. ఏంటి బావా అలా చూస్తున్నావు అంటూ రామ్ డిప్ప మీద ఒక్కటి కొట్టింది. అబ్బా ఉసే ఏంట నన్ను కొడుతున్నావు? నేను నీ మొగుణ్ణి, చూడొచ్చేం కాదు అన్నాడు రామ్. అయితే మరీ ఇంత గుడ్లేసుకుని చూస్తున్నావు? ఒసేయ్, నేనేదో కావాలని చూసినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు లూజ్ ప్యాంట్ వేసుకుంటే నేనేం చేయాలి? అయినా నా బట్టలు ఎందుకు వేసుకున్నావు అన్నాడు రామ్. ఏం చేయను, నీ రూమ్లో నీ బట్టలు తప్ప నావేమీ లేవు కదా బావా. రాత్రేమో నిద్ర పట్టలేదు, అందుకే. నాకు కాలేజ్ టైం అవుతుంది బావా, త్వరగా వెళ్ళాలి. స్నానం చేసి వస్తాను, నాకు కొంచెం బట్టలు తీసుకొస్తావా ప్లీజ్? ప్లీజ్ బావా ప్లీజ్, త్వరగా తీసుకొచ్చాయి అని చెప్తూనే వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది సీత. వాష్రూమ్ డోర్ ట్యాప్ చేస్తూ, ఏయ్ సీత, నీ బట్టలు నేనెలా తీసుకొస్తానే? అడిగితే బాగోదేమోనే. నువ్వు నా మొగుడివే కదా బావా, చెయ్యొచ్చు, ఏం కాదు అని వాష్రూమ్లో నుంచే సమాధానం చెప్తోంది సీత. రామ్ రూమ్ బయటకు వెళ్ళేసరికి అందరూ తన వైపే చూస్తున్నారు. అందరినీ అబ్జర్వ్ చేస్తున్నాడు రామ్. ఎరా మావా, నైట్ అంతా నిద్ర లేదు కదరా నీకు? అంటూ ఆదిత్య పిచ్చి పిచ్చి సౌండ్స్ చేస్తున్నాడు. ఆదిత్య కోతి చేష్టలు చూస్తూ వాడి డిప్ప మీద ఒక్కటి కొట్టాడు రామ్. చంపుతాను నాటకాలు ఆడావంటే పో. ఒరే ఏంట్రా అంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు? అలా కొట్టావేంట్రా బాబు అని రుద్దుకుంటూ, కొంపతీసి ఏం జరగలేదా ఏంటి నైట్ అడిగాడు ఆదిత్య. వాళ్ళ మధ్య ఏం జరగకపోయినా ఆ విషయం బయటికి తెలిస్తే బాగోదని తెలిసిన రామ్, ఫస్ట్ నైట్ రూమ్లో ఏ కపుల్స్కైనా నిద్ర ఉండదు కదరా. రూమ్ నుంచి బయటికి రాగానే ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేస్తే ఇలాగే పడతాయి నీకు. ఆహా, ఓహో, అదన్నమాట సంగతి. నువ్వు గెట్టోడివి మామా. చాలామంది ఫస్ట్ రోజు చుక్కలు చూస్తారంట, నీకలా జరగలేదు అన్నాడు ఆదిత్య. ఒరేయ్, ఇప్పటికే నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు, ఇంకాపు అని ఒక సీరియస్ లుక్ ఆదిత్యకి ఇచ్చే డైరెక్ట్గా వంటింట్లోకి వెళ్ళి వంటలు చేస్తున్న అరుంధతి పవిత్రలకు వినిపించేలాగా, అత్తమ్మా నాకు సీత బట్టలు కావాలి అడిగాడు రామ్. ఒరే రామ్, ఏం మాట్లాడుతున్నావురా? పైగా అది కూడా గట్టిగా. ఎవరైనా వింటే అస్సలు బాగోదు. చేతిలో పని అక్కడే వదిలేసి గబగబా వచ్చేసింది పవిత్ర. ఓ సారీ అత్తమ్మ, అంటే సీత ఎగ్జామ్కి టైం అవుతుందని హడావుడి పడుతోంది, బట్టలు తెమ్మని చెప్పింది, అందుకే వచ్చా. అయ్యో రామ, సర్లేరా ఇస్తాను. రామ్ చేతికి సీతవి ఒక జత బట్టలు తీసిచ్చి తెగ నవ్వుకుంటోంది పవిత్ర. రామ్ కూడా ఆవిడ వైపు చూసి నవ్వుతూ ఆ బట్టలు తీసుకుని రూమ్లోకి వెళ్ళాడు. బ్రష్ చేసుకోవడానికి ఇక్కడ నా బ్రష్ లేదు, బావ బ్రష్ ఉంది. ఒక్కసారి ఆలోచించింది. ఆ బ్రష్ తీసుకుని అటు ఇటు తిప్పి చూసింది. పెదవుల దగ్గరికి తెచ్చుకుంది. వద్దు వద్దు, దీనితో బ్రష్ చేసుకుంటే లిప్ కిస్ పెట్టిన ఫీలింగ్ వస్తుంది, ఎందుకు ఏం వద్దు అంటే ఆ బ్రష్ అక్కడే పెట్టేసి ఫింగర్తో పళ్ళుతో అమ్ముకుని వేడి నీళ్ళు పోసుకుని టవల్ చుట్టుకుని బయటకు వచ్చింది సీత.
ఈ స్టోరీలో నెక్స్ట్ టైం అవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.